సాయి గారు, జర్నలిస్ట్ సాయి గారు జైనర్ సాయి గారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే రాజ్యాంగంలో ఉందా ఖచ్చితంగా ఈ జాతీయ గేయం వచ్చినప్పుడు నిల్చోవాలని, లేకపోతే దానికి పాడాలని ఉందా? నాకు ఒక్క విషయం అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నేను 74లో పుట్టాను. నేను పుట్టిన తర్వాత నాకు స్కూలు వెళ్ళినప్పుడు ప్రతిరోజు కూడా మా కాన్వెంట్ దగ్గర నుంచి, తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదివాను నేను. గవర్నమెంట్ స్కూల్ నుంచి అంటే కాన్వెంట్ లేవనుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూలు, ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజీ. మాకు ఆ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో వందే మాత్రం పాట గీతం ఉంటుంది, చివరి పేజీలో ఎండింగ్ పేజీ జనగణమన ఉంటుంది. ఇది మా పుస్తకాల్లో నిరంతరం చూసాం. ఆ తర్వాత రోజు ప్రేయర్, మార్నింగ్ ప్రేయర్ లో వందే మాత్రం పాడేవాళ్ళం. ఆ తర్వాత ఇది భారతీయులందరూ నా సహోదరులు అంటూ ప్రతిజ్ఞ చేసేవాళ్ళం. ఆ తర్వాత పేపర్లు చదివించేవాళ్ళు, ఇంపార్టెంట్ వార్తలు అవి. అది స్కూల్ దాకా జరిగింది, కాలేజీ కూడా జరిగింది. ఆ తర్వాత ఎండింగ్ లో మళ్ళీ సాయంత్రం క్లాసులు పూర్తయిపోయి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ప్రేయర్ ఉండేది. అప్పుడు జనగణమన ఖచ్చితంగా జయించేవాళ్ళు. ఎప్పుడు తీసేసారో నాకు అర్థం కాలేదు. అంటే అసలు మనకెవరికైనా చెప్పారా, దీనికి ఏదైనా ఒక చట్టం చేశారా, లేదా ఈ ప్రొసీజర్ ఏదైనా మార్చేటప్పుడు దేశానికి సంబంధించినటువంటి వందే మాతర గీతాన్ని పాడకుండా స్కూళ్లలో, కాలేజీల్లో ఎప్పుడు నిషేధించారో అర్థం కాల. అలాగే ఇదివరకటి రోజుల్లో ఎక్కడ ప్రోగ్రాంకి వెళ్ళినా ఫస్ట్ వందే మాత్రం పాడేవాళ్ళు. మేము ఏ ప్రోగ్రాంలకు వెళ్ళినా, ఇప్పుడు జర్నలిజం ఫీల్డ్ లో నేనున్నా, మొదట్లో వెళ్ళింది ఏ ప్రోగ్రాంలకు వెళ్ళినా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనైనా ఏ పార్టీ కార్యాలయంలోనైనా సరే స్టార్టింగ్ వందే మాతర గీతం పాడేవాళ్ళు, లెగిచి ఉంచుకునే వాళ్ళం, అదంతా చూసుకునేవాళ్ళం. అలాంటిది ఎప్పుడు తీసేశారో అసలు అర్థం కాదు. అంటే నిశ్శబ్దంగా ఒక మిస్సైల్ వేసేశారు మన దేశభక్తి మీద, ఒక నిశ్శబ్ద మిస్సైల్ వేసేశారు. మనకి తెలియకుండా జరిగిపోయినటువంటిది ఇది వింత. దాన్ని తర్వాత పోని వస్తున్నటువంటి పాలకులు ఏమన్నా ఒక సిస్టమ్ లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికీ కేంద్ర హోంశాఖ క్లియర్ గా ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎవరో అంటున్నారు రాజ్యాంగంలో లేదు అన్నారు. కరెక్ట్, రాజ్యాంగంలో అసలు ఏముందని? రాజ్యాంగం అనేటటువంటిది రాయక ముందు కదా వందే మాత్రం. రాజ్యాంగంలో రాయరు అట్లాంటి. ఇప్పుడు నమాజ్ చేయమని రాజ్యాంగంలో ఉంటుందా? లేకపోతే క్రైస్తవ ప్రార్థన చేయమని రాజ్యాంగంలో ఉంటుందా? భగవద్గీత చదవమని రాజ్యాంగంలో ఉంటుందా? ఇవన్నీ మనకి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు జనగణమన పాడమని కూడా రాజ్యాంగంలో ఏం రాయలేదు కదా. జాతీయ గీతము, జాతీయ పక్షి, జాతీయ విధానం ఇవన్నీ కూడా మన సంప్రదాయం. ఇప్పుడు నువ్వు మసీదుకి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని, ముఖం కడుక్కుని, నెత్తిన టోపీ పెట్టుకుని ప్రార్థన చేయడం అనేది రాజ్యాంగంలో రాయలేదు. అది ఖచ్చితంగా నువ్వు పాటిస్తున్నది ఎలా? నీ సంప్రదాయం, నీ పెద్దవాళ్ళ నుండి వచ్చిందని. అలాగే చర్చికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అక్కడ కొవ్వొత్తి వెలిగిస్తావు, అట్లాగే ప్రార్థన చేస్తావు, తల ఉంచుకుంటావు. ఇది నీకు రాజ్యాంగంలో రాయలేదు కదా. అక్కడ నీ సంప్రదాయం మీద, ఈ దేశ సంప్రదాయం. వందే మాతరం అనే గీతం గురించి నా చిన్నప్పుడు నేను చదివిన పాఠ్య పుస్తకంలోని ఒక పాయింట్ నాకు బాగా గుర్తు, మైండ్ లో అది అట్లాగా ఫిక్స్ అయిపోయింది. ఈ వందే మాతరం మీద ఉన్నటువంటి అభిమానం, అంటే స్వతంత్ర పోరాటం చేసిన రోజుల్లో వందే మాతరం అనే పదం, అంటే నా తల్లికి వందనం చేస్తున్నాం, భరతమాతకు వందనం చేస్తున్నాం అనే పదం పిలిస్తే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు. ఆ రోజున బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు, లాఠీ చార్జ్ చేసేవాళ్ళు, చితక్కొట్టేవాళ్ళు. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తికి, అతనేమి ఈ పోరాట యోధుడు కాదు, స్వతంత్ర సమర యోధుడు కాదు, కానీ అతనికి ఒక ఫీలింగ్ వచ్చి నేను ఎందుకు నినదించకూడదు అన్నటువంటి కసి వచ్చి నిమ్మకాయల బండి దగ్గరికి వెళ్ళి వందే మాత్రం అని కేకేశాడంట, నినాదం చేశాడంట. వెంటనే పోలీసులు మొత్తం వచ్చి తుపాకులు పట్టుకుని రౌండ్ వేసేస్తారంట. ఏంటంటే వందే మాత్రం అన్నావు కదా అంటే 100 ఏ మాత్రం అన్నాను అన్నాడు. అంటే 100 ఎంత అని అడిగాను అంతే. అంటే అంత ఫీల్, వందే మాత్రం నినదించాలి అన్నటువంటి కసి ఆనాడు ప్రతి ఒక్కళ్లలో రగలబట్టినే కదా 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగితే ఆ రోజు స్వతంత్రం వచ్చేదా?
ఆ సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయులలోని స్వతంత్ర కాంక్షని గ్రహించినటువంటి బ్రిటిష్ వాళ్ళు తెలివిగా వేసిన ఎత్తుగడే పుట్టుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి నిదానంగా పెరుగుతున్నటువంటి దేశభక్తి భావజాలానికి సంబంధించినటువంటి ప్రజల్లో వచ్చిన ఫీలింగ్ ని డైవర్ట్ చేయడం కోసం బ్రిటిష్ బానిసత్వ పార్టీ ఏమో హ్యూమ్ అనేటటువంటి బ్రిటిష్ వాడు పెట్టిన కాంగ్రెస్ పార్టీ. మనకి చైనా వాళ్ళ తరఫున సిపిఎం రష్యా వాళ్ళ తరఫున సిపిఐ ఇక్కడ ఎట్లాగా పనిచేస్తాయో బ్రిటిష్ వాళ్ళ తరఫున పనిచేయడానికి పెట్టబడింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వందే మాతరం నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు రోజు. ఎందుకంటే ప్రజల్లో దేశభక్తిని చూపించడం కోసం గాంధీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు నినదించిన నినాదమే కదా. అలాంటి వందే మాత్రం ఎవరు ఫీల్ అయ్యారు? మహమ్మద్ అలీ జిన్నా ఫీల్ అయ్యాడా? ఆడు ఈ దేశంవాడు కాదే. ఆడేళ్ళి పాకిస్తాన్ లో అయితే వాళ్ళ జాతీయ గీతం పాడుతున్నాడే. పాకిస్తాన్ లో వాడి జాతీయ గీతం పాడుతుంటే నువ్వు నీ దేశంలో నీ జాతీయ గీతం పాడడానికి ఏం రోగం? దీంట్లో నీ మతం ఎందుకు అడ్డొచ్చింది? దాంట్లో నాకు ఈ చరణం ఆ చరణం అడ్డొచ్చింది. మరి మా పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులకు కూడా అక్కడ ఉన్న చరణాలు అడ్డొస్తాయి కదా, లేదా క్రైస్తవులకు అక్కడ ఉన్న చరణాలు అడ్డొస్తాయి కదా. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఒక జాతీయ గీతం ఉంటుంది. ఆ జాతీయ గీతం ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సంస్కృతిని ఫాలో అవుతా ఉంటారు. అది బ్రిటిష్ వాడిదైనా అమెరికా వాడిదైనా ఎవరిదైనా. అక్కడ బతుకుతున్నటువంటి మిగతా వాళ్ళు కూడా నువ్వు రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా ప్రవర్తించన్నట్టు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ జాతీయ గీతానికి గౌరవిస్తాం. ఇక్కడ మేము అందరూ జాతీయ గీతం వందే మాత్రం ఆలాపన చేస్తే నేను మాత్రం కింద కూర్చుని ఉంటాను, నేను మాట్లాడను, నేను పాడను. రైట్, అది ఒక దరిద్రం. అంటే అసలు అసెంబ్లీ నుంచినే వెళ్ళిపోతాను. శుభ్రంగా వెళ్లే వాళ్ళని పాకిస్తాన్ బోర్డర్లలో వదిలిపెట్టేటటువంటి ఒక కొత్త చట్టం ఏదన్నా తేవాలని చెప్పేసి ప్రజలు కోరుకోవాలి. ఎందుకంటే ఇక టైం అయిపోయింది. ఇంకెంతకాలం భరిస్తాం ఈ దరిద్రాన్ని? ఈ దేశాన్ని అంగీకరించడం, దేశ జాతీయ గీతాన్ని అంగీకరించడం, ప్రతిదానికి ఒక లాజికల్ పాయింట్లు లేవనెత్తి లీగల్ ఇష్యూస్ లాగా దాన్ని క్రియేట్ చేస్తాం, ముస్లింలను రెచ్చగొడతాం, కొత్త యువతరాన్ని రెచ్చగొట్టి నెగిటివ్ గా హిందువులకు వ్యతిరేకంగా తయారు చేస్తాం. ఇది ఎవరన్నా మాట్లాడితే కనుక చివరికి అమెరికాలో తీసుకొచ్చేసి ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలి, లేకపోతే రాను బ్యాన్ చేయాలన్నటువంటి ఇక్కడ నుంచి నివేదికలు పంపిస్తాం. ఇంత దరిద్రం, ఇంత కుట్ర జరుగుతున్నప్పుడు ఇక తెగించకపోతే ఇప్పుడు బ్రిటన్ లో 11 కార్పొరేషన్ అక్కడ అంటే 11 నగరాలలో పాకిస్తాన్ నుంచి వెళ్ళినోడు పరిపాలిస్తున్నాడు. చివరికి ఆ దేశ పౌరులు స్వతంత్ర పోరాటం చేయాల్సి వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉన్న ముస్లింలు పరిపాలిస్తుంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళినోడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళినోడు, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళినోడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తమకి స్వేచ్ఛ కావాలని నినాదాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు పొద్దున మళ్ళీ మనకి ఈ పరిస్థితి. నాకు పెద్ద భయం వేసింది ఏంటంటే నిన్న ఎంఐఎం వాళ్ళకి చూశాక రేపు పొద్దున పొరపాటున పాకిస్తాన్ ఇప్పటికే ఆల్రెడీ బంగ్లాదేశ్ వాడు కూడా కలిసిపోయాడు కదా వాడితో. ఈ దరిద్రులందరూ ఒక్కటయ్యి పొరపాటు కనుక ఇండియాలోకి దాడికి వస్తే, ఇప్పుడు అమెరికా వాడు ఇజ్రాయెల్ వాడు దాడి చేస్తుంటే ఇరాన్ లో జనం సపోర్ట్ చేస్తున్నట్టు తక్కువ ఉన్నారు. మొన్నటిదాకా కొమైనీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ మా దేశం అన్నటువంటి కోణంలో దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు. మన దగ్గర ఆ రోజున జయచంద్రులాగా ఈ రోజున వీళ్ళందరూ వచ్చేసేసి మన తలకాయలు, మన ఇళ్ళు అడ్రస్ ఉంచుబెట్టి పాకిస్తాన్ వాడితో ప్రాణాలు తీపిస్తారేమో అన్న భయం వేస్తోంది. దేశ ద్రోహం నరనరాన్ని ఎప్పుడైతే నువ్వు ఈ దేశాన్ని అంగీకరించవు, ఈ దేశానికి సంబంధించినటువంటి జాతీయ గీతాన్ని అంగీకరించవు అంటే ఈ దేశాన్ని నువ్వు అంగీకరించట్లేదు, ఈ దేశ భక్తిని నువ్వు అంగీకరించనంటున్నావు. అట్లా అంటున్నప్పుడు ఇంకా వాడు రేపు పొద్దున మన గురించి ఎందుకు బ్రతుకుతాడు? వాడు ఓపెన్ గా చెప్తున్నారు చాలా మంది, అవును మేము పాకిస్తాన్ ప్రేమిస్తాం, ఇరాన్ ని ప్రేమిస్తాం, ఖొమైనీని ప్రేమిస్తాం, లేకపోతే కనుక సద్దాం హుస్సేన్ ప్రేమిస్తామని. వాళ్ళు అలా ప్రేమించడం బిగిన్ చేశాక ఈ దేశాన్ని ప్రేమించము, వాళ్ళని ప్రేమిస్తాం అన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా దేశం నుంచి బహిష్కరించకపోతే ఒకప్పుడు రౌడీ షీటర్ల బహిష్కరణ లాగా అసాంఘిక శక్తుల్ని, రక్త చరిత్ర లాంటి నేర చరిత్రల్ని ఆ ప్రాంతం నుంచి బహిష్కరించేవాళ్ళు, జిల్లాల నుంచి కలెక్టర్లోను ఎస్పీలు కలిసి. ఆ టైపులో ఈ దేశంలో వందే మాత్రం పాడము, ఈ దేశ భక్తి గీతాన్ని మేము అంగీకరించము, ఈ దేశ విధానాన్ని మేము అంగీకరించము, మేము మత పెచ్చతోనే బతుకుతాము, పాకిస్తాన్ ని ప్రేమిస్తాం, బంగ్లాదేశ్ ని ప్రేమిస్తాం, భారత్ ని ద్వేషిస్తాం అన్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి
ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లోనో పాకిస్తాన్ బోర్డర్ లోనో వదిలిపెట్టేటటువంటి ఒక వ్యవస్థ రాకపోతే భవిష్యత్తులో కాశ్మీర్ పరిస్థితి ఆనాడు 90లలో కాశ్మీర్ లో ఊచకోతలు ఎలా జరిగినాయో అలా ఈ దేశం మీదకి జరిగేటటువంటి కుట్రలలో బలైపోతామేమో అని భయం వేస్తుంది నాకు. ఆ మెకానిజం అదేం లేదు, అటువంటి శిక్షలు ఏం లేవు. మెన్షన్ మీరు అన్నట్టు పాకిస్తాన్ బార్డర్ లోనో లేకపోతే బంగ్లాదేశ్ లో వదిలిపెట్టే శిక్షలు ఏమో అన్ఫార్చునేట్లీ మన ఐపీసీలో లేవు. ఇప్పుడు సరే భారతీయ బిఎన్ఎస్ లో కూడా లేవు, భారతీయ నాగరిక సంహితలో కూడా లేవు. భరత్ గారు ఐ హావ్ సంథింగ్ టు సే. చెప్పండి.